మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసు క్రీస్తు దినము వరకు దానిని కొనసాగించినని రూఢిగా నమ్ముచున్నాను. కనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయొచ్చు. నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొనినప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. Loving greetings to you all in the sweet name of Lord and Savior Jesus Christ. మీరందరికీ కూడా యేసు క్రీస్తు నామములో నా ప్రేమపూర్వకమైన శుభములు. Thank our Lord for giving this opportunity to come here after a very long time. మన ప్రభువైన యేసు క్రీస్తుకు నేను మహిమ చెల్లిస్తున్నాను. చాలా సంవత్సరాల తర్వాత మరలా ఇక్కడికి వచ్చి మనం చూసే భాగ్యం. See you all and to share the word of God and pray for you. మిమ్మల్ని చూసి ఆయన వాక్యాన్ని చెప్పి మీకు ప్రార్థన చేయడానికి ప్రభువుకు నేను మహిమ చెల్లిస్తున్నాను. Hallelujah. Hallelujah. Sometimes we have met in different places. కొన్నిసార్లు కొన్ని స్థలాల్లో మనం కలుసుకున్నాం. రాయచోటి after a long time coming here. ఇక రాయచోటికి మాత్రం చాలా కాలం తర్వాత రావడం ఇదే మొదటిసారి. Hallelujah. Hallelujah. Praise the Lord. So today I would like to share one important thing. ఒక ముఖ్యమైన విషయాన్ని నేను మీతో చెప్పాలని ఇష్టపడతా ఉంటున్నాను. We all entered into a new year. మనమందరం కొత్త సంవత్సరంలోనికి ప్రవేశించాం. Praise the Lord. దేవునికి స్తోత్రం. Hallelujah. Hallelujah. 2025 is gone. 2025 వెళ్ళిపోయింది. 2026 has come. 2026 వచ్చింది. The year has gone but our life is still continuing. సంవత్సరం గతించిపోయింది కానీ మన జీవితం కొనసాగుతా ఉంది. But we must understand one thing. మనం ఒక్కటి అర్థం చేసుకోవాలి. We were born in the flesh. మనము శరీరములో పుట్టాము. And one time we were born in the spirit also. మనం ఆత్మలో కూడా జన్మించామనేది గుర్తించాలి. Now we need to continue our life both in the flesh and in the spirit. మనము ఈ శరీరములో ఆత్మలో మన జీవితాన్ని కొనసాగించవలసిన వారమై ఉన్నాము. Hallelujah. Hallelujah. Believers most of the time they become born again and then they continue their life in the flesh. చాలా మంది విశ్వాసులు వారు తిరిగి జన్మించినప్పటికీ మళ్ళీ శరీరానుసారంగానే బ్రతికే వాళ్ళు చాలా మంది ఉంటారు. They just want to go according to their own mind, what it's saying and what they want to do, they try to do it. వారు ఎట్లా చేస్తారంటే వారి మనసు చెప్పినట్లుగా వారికి నచ్చినట్లే వాళ్ళు జీవిస్తూ ఉంటారు తప్ప ఆత్మానుసారంగా ఉంటారు. But as the years are going, అయితే సంవత్సరములు గతించిపోతుండగా we need to understand our responsibility in the Lord Jesus. యేసు క్రీస్తునందు మనకుండే బాధ్యతలను మనం అర్థం చేసుకుంటాం. And we must try to commit our lives to the purpose of God. మనము దేవుని చిత్తానికి మన జీవితాలను అప్పగించుకునే వారంగా ఉండాలి. Amen. Amen. Hallelujah. Hallelujah. There is a purpose. ఒక ఉద్దేశం ఉంది. About your life, about my life. నీ జీవితం పట్ల నా జీవితం